డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. నగర వ్యాప్తంగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. మరో 2-3 గంటలు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. నగర వ్యాప్తంగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. మరో 2-3 గంటలు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వర్షంతో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇంకా వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే మధ్యాహ్నం కొంత ఎడతెరిపించినటువంటి వర్షం మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే ఇటు సిటీ వ్యాప్తంగా, మేజర్ గా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొంతవరకు అయితే ముసురు పడుతుంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడితే మరి కొన్ని చోట్ల ముసురు అయితే పడుతుంది. దీంతో ఇటు వాహనదారులు కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కొంతవరకు ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం చూసాం ఇప్పటికే ఇటు నిన్న కూడా కొంతవరకు ముసురు పడింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడిన పరిస్థితి. అంటే ఇక్కడ మేజర్ గా కొన్ని ఏరియాలో మాత్రం క్లౌడ్ బర్స్ట్ పడుతుంది. మొత్తం అంటే ఒకేసారిగా భారీగా వర్షం పడుతుంది. మనం చూసాం ఇటు కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. కాబట్టి ఈ 2-3 రోజులు కూడా సేమ్ అదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడితే మరికొన్ని జిల్లాల్లో మాత్రం ముసురు మాత్రమే పడుతుంది. అంటే ఉదయం నుంచి కూడా ఒక రకంగా మోస్తారు వర్షం పడుతుంది. దీంతో పెద్ద ఇబ్బంది అయితే లేదు హైదరాబాద్ పబ్లిక్ కి మాత్రం. అయితే ఒకవేళ మాత్రం భారీ వర్షం పడితే మాత్రం హైదరాబాద్ అయితే మాత్రం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 15 రోజుల క్రితం కూడా మనం చూస్తాం భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే ఇటు జంట జలాశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ రెండు కూడా నిండుకుండను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి మూసీలకు కూడా వరదను కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి 2 గేట్లు కూడా 6 అడుగుల మేర ఎత్తి దిగువన మూసీ పరివాహక ప్రాంతాలు కూడా వాటర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇటు మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు సాగర్ ఘాట్, ముసరాం బ్రిడ్జ్ వద్ద కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ క్షణమైనా కూడా అక్కడ మేజర్ గా చూస్తే మాత్రం ఇటు ముసరాం బ్రిడ్జ్ మాత్రం కొంతవరకు కిందికుంటది. కిందికుండడంతో రాకపోకలకు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేజర్ గా ఇటు కోటి నుంచి మలక్పేట వెళ్లాలన్నా కూడా ముసరాం బ్రిడ్జ్ నుంచే పోవాలి. కాబట్టి ఒక ట్రాఫిక్ డైరెక్షన్ చేస్తే మాత్రం అంతా ఇటు తిరిగిపోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఒక 4 కిలోమీటర్లు ఎక్కువగా వస్తుంది. కాబట్టి మరి కొంతవరకు వాహనదారులకు ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల వర్షణ ప్రభావంతోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారాల వర్షాలు పడుతున్నాయి. మరి ఈ ప్రభావం కూడా మరో 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. మరి మేజర్ గా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. మరి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మరి వర్షం పడే టైంలో కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పటికే వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరుస్తున్నాయి. మేజర్ గా ఇటు రూరల్ లో చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇటు చెరువులన్నీ కూడా మొత్తం నిండిపోయిన పరిస్థితి. మరి అలుగు కూడా బారుతున్నాయి అక్కడక్కడ. మరి ఇప్పటికే ఇటు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండా కల్పిస్తున్నాయి. కాబట్టి మరి ఏ క్షణాన్ని కూడా భారీ వర్షం పడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తారు. సిటీ శివారు ప్రాంతాలు కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఎప్పుడు వర్షం పడ్డా కూడా మేజర్ గా ఇటు కృష్ణానగర్ గానీ, యూసఫ్ గూడ గానీ, బోరబండ, అదేవిధంగా అమీర్పేట ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలు మొత్తం అన్ని కూడా ఏమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మోకాల్లో వర్షం నీరు ఉంటుంది. ఎక్కడికెక్కడ మ్యాన్ హోల్స్ కూడా పొంగి పొరుతాయి. దీంతో వాహనదారులు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడతాయి. ఎందుకంటే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ తెరుకుంటే మరి అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైడ్రా టీములు
మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ఇటు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ హోల్ తెరిస్తే మాత్రం అక్కడ గుర్తుగా కొన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా అటువైపు వస్తే అందులో పడే ప్రమాదం ఉంటుంది. మేజర్ గా చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. కొంతమంది పిల్లలు కూడా మ్యాన్ హోల్స్ తో పడి చనిపోయిన సందర్భం ఉన్నాయి. కాబట్టి మరి అత్యవసరం తప్ప కూడా ఎవరు కూడా బయటకు చిన్న పిల్లలు కూడా పంపించదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వర్షం పడే టైంలో మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షం నీటిలో మరి తడిచినా కూడా మరి జలుబు అదేవిధంగా సీజనల్ వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రజలంతా కూడా జలబీన పడుతున్నారు. ఇప్పటికే ఇటు విస్తారానికి వస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కూడా ఒకవైపు విజృంభిస్తున్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం సిటీ వ్యాప్తంగా మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు మోస్తారుగా వర్షం పడుతుంది. కొన్ని చోట్ల ముసురు పడుతుంటే కొన్ని చోట్ల మోస్తారుగా పడుతుంది. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి అయితే లేవు. ఒకవేళ ఈ వర్షం కొంతవరకు మరి భారీ వర్షంగా మారితే మాత్రం హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. మేజర్ గా ఇటు సిటీ ప్రాంతాలు కానీ లోతట్టు ప్రాంతాలంతా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మేజర్ గా ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు మరిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు పైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినప్పుడు మరి వరద అంతా కూడా కింద మూసీలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మన చుట్టుపక్కల మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాలు కూడా ఎక్కడ కూడా సైడ్ వాల్స్ లేకపోవడంతో మరి ఆ వర్షం నీరంతా కూడా అంటే ఈ హిమాయత్ సాగర్ వాటర్ కానీ ఉస్మాన్ సాగర్ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మూసీ పరివాహక ప్రాంతాలు అయితే అప్రమత్తంగా ఉండాలి. మరి ఇప్పుడైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. మరి ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డా కానీ లేకపోతే వర్షం నీరు ఇళ్లలోకి చేరితే మాత్రం వెంటనే ఇటు జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మాత్రం వెంటనే సహాయక చర్యలు కూడా తీస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ఇటు హైడ్రా టీంలు, మాన్సూన్ టీంలు కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు ఇటు భద్రతపైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు ఇటు మ్యాన్ హోల్స్ వద్ద కూడా మరి ఇటు హైడ్రా టీమ్ తో పాటు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ కూడా ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి సిటీ వ్యాప్తంగా ఇటు ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా మరి ఇటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే నేపథ్యంలో మరి 2-3 రోజుల పాటు పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి రేపు సండే కావడంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండవు. ఇక్కడ చాలా వరకు పబ్లిక్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇటు ప్రభుత్వ ఎంప్లాయీస్ అంతా కూడా ఇళ్లలో ఉంటారు. కాబట్టి మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని మరి తమ వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి సిటీ వ్యాప్తంగా మాత్రం ఈ 2-3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.